తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. వెండి తెరపై దళపతిగా కోట్లాది మంది గుండెల్లో నిలిచిన విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి తనదైన ముద్ర వేస్తున్నాడు. పదవి బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఆయన తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన తన తొలి సంతకాన్ని పేద మధ్యతరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా ఉచిత విద్యుత్ ఫైలుపై చేశారు. దీని ప్రకారం రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు అందించాలని ఆయన ఆదేశించారు. పెరిగిపోతున్న ధరల దృష్ట్యా సామాన్యుడిపై పడుతున్న విద్యుత్ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా గృహిణులు విజయ్ నిర్ణయం పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ తన రెండవ సంతకాన్ని మహిళల భద్రత కోసం కేటాయించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా తెలంగాణలోని షీ టీం తరహాలో తమిళనాడులో కూడా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఏ సమయంలో వెళ్ళినా వారికి రక్షణ కల్పించేలా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అంతేకాకుండా మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆయన ఫైలుపై సంతకం చేశారు. ఇది రాష్ట్రంలోని కోట్లాది మంది మహిళలకు ఎంతో మేలు చేకూర్చబోతుంది. రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై కూడా విజయ్ ఉక్కు పాదం మోపారు. యువత మత్తుకు బానిస కాకుండా ఉండేందుకు ఈగల్ తరహా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. డ్రగ్స్ సరఫరా చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర సరిహద్దుల నుంచి గల్లీల వరకు గట్టి నిఘా ఉంచేలా ఈ ఈగల్ టీమ్స్ పనిచేస్తాయి. విజయ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయాలు చూస్తుంటే తమిళనాడులో ఒక పారదర్శకమైన సురక్షితమైన పాలన రాబోతుందని స్పష్టమవుతోంది. బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే ఇన్ని విప్లవాత్మక మార్పులు తీసుకురావడం పట్ల రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి విజయ్ తన మార్కు పాలనతో ప్రజల మనసులను గెలుచుకుంటున్నాడు.